నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి 2025 సంవత్సరంలో కృతజ్ఞత ఆరాధన చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ముందుగా దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. మనం క్రైస్తవులుగా చేసుకునే పండగలు ఓకే, ఒకటి క్రిస్మస్, రెండోది గుడ్ ఫ్రైడే ఆరాధన, తర్వాత ఈస్టర్, ఆ తర్వాత కృతజ్ఞత పండగ. అది ఈవేళ చేసుకుంటుంది. ఇది ఆనవాయితీగా ప్రతి క్రైస్తవులు ప్రపంచం అంతా జరుపుకుండే పండగలు. బైబిల్లో ఏ పండగలు జరుపుకోమని దేవుడు వివరంగా మోషే గారికి చెప్పారో ముందు అది తెలుసుకుందాం. దేవుడు చెప్పిన పండగలని ఆ తర్వాత ఈ రోమా సంఘము ఏ పండగల్ని చేర్చిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ నేటి సమాజము ఏ పండగల్ని జరుపుకుంటుందో తెలుసుకుంటూ వాస్తవానికి మనం ఏం చేయాలన్నది కూడా ఇవాళ తెలుసుకుంటాం. బైబిల్లో వివరంగా దేవుడు చెప్పే పండగలు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనం. వాక్యంలో మీరు చూస్తే 3 పండగలు వివరంగా ఉంటాయి. ఒకటి ఏంటంటే పాసోవర్, పస్కా పండుగ. అది యూదులు పిసాచ్ అని అంటారు, పిసాచ్. రెండోది వీక్స్ ఆఫ్, వారాల పండగ లేదా పెంతెకోస్తు పండుగ. యూదులు దాన్ని షవోత్ అని అంటారు. మూడోదిగా టెంట్స్ పండుగ లేదా ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్, దాన్ని సుకోత్ అని అంటారు. ఇప్పుడు చదవండి. ఏటికి 3 మారులు, ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను, పర్ణశాల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున, మీ దేవుడైన యెహోవా, ఏ దేవుడినైతే మీరు ఆరాధిస్తున్నారో ఆ యెహోవా దేవుడు నిర్ణయించిన స్థలాన్న నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. మీరందరూ సన్నిధిలో ఉండి ఈ పండగల్ని తూచా తప్పకుండా పాటించాలి అని వివరంగా దేవుడు చెప్పాడు. దేవుడు ఈ మాట చెప్పినప్పుడు అండి మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు అటా దేవుడు కాదు, కథనాలలో నుంచి వచ్చిన దేవుడు కాదు, ఎవరో సృష్టితో ఏదో ఏర్పాటు చేసిన దేవుడైతే కాదు. మన దేవుడు నిజమైన దేవుడు. మన దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు, మానవుని సృష్టించాడు, జంతువుల్ని సృష్టించాడు, ప్రతి వాళ్ళకి ఒక పేరు పెట్టాడు, ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. అండ్ ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట వాస్తవాలతో కూడుకొని ఉన్నది. ఒక ఊరు పేరు రాసుందంటే ఆ ఊరు నేటికి ఉంది. ఒక చరిత్ర గురించి రాసుందంటే ఆ చరిత్ర నేటికి ఉంది. ఒక సంఘటన గురించి రాసుందంటే ఆ సంఘటన నేటికి సజీవంగా ఉంది. సో ఎవ్రీ సింగిల్ థింగ్, ప్రతి విషయము, ప్రతి కథనము, ప్రతి వివరము బైబిల్లో ఏమేమైతే రాయబడి ఉన్నదో నేటికి అవన్నీ సజీవంగా ఉన్నాయి. యేసు ప్రభువు వారిని సిలువ వేశారంటే, ఆ ప్రాంతం నడిచారంటే ఆ ప్రాంతం నేటికి ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఎక్కడ బాప్తీసం ఇచ్చారంటే ఆ బాప్తీసం ఇచ్చిన చోటు నేటికి ఉంది. సో మనం ఆరాధిస్తున్న దేవుడు, మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఎవరో ఏదో చెప్పారు దేవుళ్ళలోనికి వచ్చానని కాదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మీ ఆలోచనలో, మీ తలంపుల్లో ఆ రక్షకుడు నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని మీకు ముందుగా ఉండాలి. సో ఆయన చెప్తూ ఈ 3 పండగల్ని మీరు పాటించాలి అని అన్నారు. ఈ 3 పండగలు ఎందుకు ఇంత ప్రత్యేకంగా పాటించాలి అంటే, ఒకానొక టైంలో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకొని బానిసత్వంలో ఉన్న వారిని అందరినీ బయటికి రావాలని ఒక గొప్ప సంకల్పంతో మోషే గారిని ఏర్పాటు చేసుకుంటాడు. తెగుళ్ళు పంపిస్తారు. తెగుల్లో చివరి తెగుళ్ళు అతి ప్రాముఖ్యమైన తెగుళ్ళు. ఎందుకంటే ప్రథమ కుమారుడు చనిపోతాడు.
కానీ ఆ తెగులు వచ్చినప్పుడు దేవుడు చెప్తాడనమాట, ఏ గుమ్మాల మీద అయితే అది రాసి పెట్టి ఉంటుందో ఆ మరణ దూత ఆ గుమ్మాలని దాటి వెళ్ళిపోతుంది, ఇట్ విల్ పాస్ ఓవర్. అందుకు చెప్పి మొట్టమొదటిగా ఈ పండగల్లో ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మన ప్రజలు మన వారి పట్ల చేశారని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మొట్టమొదటి పండుగ మనం చేసుకుంటాం. ఇది ఎక్కడ చూస్తామంటే ఎక్సడస్ నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనం చదవండి. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. ఓకే, నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. గమనించండి, ఈ గొప్ప కార్యాన్ని, ఈ గొప్ప విషయాన్ని తరతరాలు 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 జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండగల్ని చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆ దినాన్న ఎంత గొప్ప కార్యము చేశాడు. రెండోదిగా ఎక్సడస్ నిర్గమకాండము 34వ అధ్యాయము 22వ వచనం చదవండి. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. సాధారణంగా ఈవేళ మనకైతే ఈ అలవాటు లేదు, కానీ పాత దినాల్లో ఈవేళ అంటే ఉద్యోగాలన్నీ వచ్చి అనేక మంది పనులు వెళ్ళి సంపాదన విధానం మారింది. ఈవేళ ఆ దినాల్లో పంట పండించుకోవడం అన్నది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రెండు అయితే పంట పండించుకోవాలి లేదా జంతువుల్ని పెంచాలి. దిస్ వాజ్ ద ఓన్లీ థింగ్. సో ఆ దినాల్లో పంట పండడం అన్నది ఇట్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. జంతువుల దగ్గర కూడా వచ్చేసరికి బలి అర్పణ ఇచ్చినప్పుడు కూడా శ్రేష్టమైన దానిని బలి అర్పించేవారు. పంట కూడా ఎలాగుండేదంటే పంట కోత, ప్రథమ కోత ఏదైతే ఉందో ఆ ప్రథమ కోతని వచ్చి సంఘంలో పెట్టేవారు అనమాట. అది ఏంటంటే దేవునికి వందనాలు, అయ్యా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడారు, మాకు మంచి పంటనిచ్చారు, మా కుటుంబాన్ని మీరు ఆదుకున్నారు, అయ్యా వందనాలని చెప్పి యు గివ్ ఇట్. కృతజ్ఞతతో ఇచ్చే కానుక అది, కృతజ్ఞతతో చేసే పండుగ అది. అది కూడా ఎలాగ మళ్ళీ చేస్తారంటే వీళ్ళందరూ ఎక్కడికక్కడ టెంట్స్ పెట్టుకుంటారు. ఇవాళ నేటికి ఇశ్రాయేలీలు ఇది తోచా తప్పకుండా పాటిస్తారండి. పండగల టైం వచ్చేసరికి ప్రపంచంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా అందరూ ఆ కుటుంబం అంతా ఇక్కట్టవుతారు. ఇక్కట్టయి ఒక కుటుంబముగా చేరి కుటుంబంలో ఉన్న ప్రథమ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని చరిత్ర ఎక్కడి నుంచి వస్తారంటే మోషే గారి దగ్గర నుంచి చరిత్ర తెస్తూ వాళ్ళ కుటుంబ చరిత్రను కూడా చెప్తూ దేవుడు మన జీవితాల్లో ఎంత గొప్ప కార్యము చేశాడని ఈ కృతజ్ఞతతో ఈ పండగలన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ టైంలోని ఆ టైంలోని వాళ్ళు దేవుడా నాకు ఇది కావాలి అది కావాలి ఏమి ఉండదు. ఆ టైంలో కేవలము చరిత్ర గురించే వాళ్ళు వివరించుకుంటారు. అంటే మేము ఈ సంతానం నుంచి వచ్చాం, మేము ఈ కుటుంబం నుంచి వచ్చాం, మేము ఈ ఊరు నుంచి వచ్చాం, దేవుడు మన జీవితంలో ఈ కార్యం చేశాడు ఆ కార్యం చేశాడని ఇవన్నీ వివరించుకుంటూ నేటికి యూదులు తూచా తప్పకుండా అది పాటిస్తారు. మనం కూడా కృతజ్ఞత పండగలు చేసుకుంటాం. చాలామంది మీ కుటుంబాల్లో మీరు ఏ స్థితి నుంచి వచ్చారో మీ పిల్లలకి చెప్పడానికి మీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మా పితరులు ధనవంతులు కాదండి, మంచి స్థితిలో నుంచి రాలేదండి, ఈ విషయం మా పిల్లలకి ఎందుకు చెప్పాలండి? నో, మీ పిల్లలకి చెప్పాలి, మీ తరతరాలకి చెప్పాలి. అయా అలనాటి దినం మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళమి, అలనాటి దినము ఇలాంటి ఇంట్లో ఉండేవాళ్ళమి, అలనాటి దినము ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళమి, కానీ దేవుణ్ణి నమ్ముకున్నాను, మారు మనసు పొందాను, రక్షణ పొందాను, ఆ తర్వాత నా జీవితం ఇలాగ మారి ఈవేళ ఈ స్థితికి వచ్చాను. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూ టెల్ దట్. నేను నా వరకు నా పిల్లలకి అంటే ఎప్పుడు ఏ సంఘటన అలాగ ఎదురవ్వగానే నేను చెప్తాను, అరే నేను ఇలాగ చేసేవాడిని. ఇప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు మా పిల్లలకి చెప్తుంటాను, అరే బాబు నేను కూడా ఇలాగ బస్సులో వెళ్ళేవాడిని. యూ హ్యావ్ టు టెల్ దెమ్. మీ పిల్లలకి మీరు చెప్పాలి, మీ గత స్థితిని చెప్పాలి. కానీ ఇవాళ ఏంటంటే చాలామందికి నామూషి అంటే ప్రెస్టేజ్ ఇష్యూ. నేను కానీ మా చరిత్ర గురించి చెప్తే, మా పిల్లల గురించి చెప్తే మా పిల్లలు చనుబూస్తారా, అది నచ్చదేమో. పిల్లలు కూడా అలాగే ఎదుగుతున్నారు, లేని ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఇశ్రాయేలీయులు నేటికి పాటించేది ఏంటంటే ఆ దినాల్లో మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళమి,
మా పితరులు ఇలాగ ఉండేవారు, దేవుడు మనల్ని ఇలాగ కాపాడి ఈ వేళ స్థితిలో పెట్టాడు. కృతజ్ఞత దినాన్న మీరు ఇది తూచా తప్పకుండా మీ కుటుంబ ప్రార్థనలో మీరు చేయాలి. మూడవదిగా డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టెలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలను. 7 దినములు ఆచరించాలి. చాలా వివరంగా చెప్పాడండి. ఎవరెవరు రావాలండి? మన కుటుంబస్తులు అందరూ రావాలి. మన కింద ఎవరెవరో పనిచేస్తున్నారో వాళ్ళు ఉండాలి. ఆ దగ్గర ఉన్న కాపరు ఉండాలి. ఎవ్రీబడి షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఫెస్టివల్. ఎందుకు? కృతజ్ఞత. దేవుడు మన జీవితంలో చేసిన మేలుల్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ రాబడి అంతటిలో, చాలా జాగ్రత్తగా గమనించండి, మీ రాబడి అంతటిలో క్రైస్తవులుగా మనం ఒకటి పాటిస్తాం. దశమ భాగం అంటే 10%. 10% అన్నది మీది కానే కాదు. ఓకే, 10% అన్నది మీరు ఎక్కడైతే ఆత్మీయ ఆహారం పొందుతున్నారో, ఎక్కడైతే మారు మనసు పొంది రక్షణ పొందారో, ఎక్కడైతే మీరు దేవుని వాక్యాన్ని వింటూ అభివృద్ధి పొందుతున్నారో ఆ ఆలయానికి ఆ 10% వెళ్ళాలి. ఇది కాకుండా దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించినట్లయితే దాన్ని కృతజ్ఞత కానుకన్నది వేస్తారు. 1 దశమ భాగము, 2ది కృతజ్ఞత కానుక. ఎందుకు? అయా వందనాలయా, నన్ను ఈ సంవత్సరం అంతా కాచి కాపాడారు, నాకు కలిగిన దాంట్లో నన్ను ఎంతగా దీవించారు కాబట్టి నేను ఇది కానుకగా దేవుని ఆలయంలో నేను పెడుతున్నాను. దిస్ ఇస్ సంథింగ్ ఎవ్రీబడి షుడ్ ఫాలో. ప్రతి ఒక్కరు పాటించాలి. కానీ మన సంఘంలో ఆ అలవాటు ఎక్కువగా లేదు. ఎందుకంటే మనం ఎక్కువ ఆత్మీయ ఆహారం ఇస్తూ దాని మీద ఎక్కువ ఫోకస్ అయితే మనము చేయము. కానీ క్రైస్తవులుగా ఇది పాటించవలసిన అవసరత అయితే మనకి ఉంది. ఇంకా వివరంలోనికి వెళ్దామండి. లేవి కాండము 23వ అధ్యాయము 33 నుంచి 39 వచనం. పండగల టైంలో మన అనుదిన పనులు చేస్తున్న ఏ పనులు మనము చెయ్యకూడదు. ఇవాళ మనం ఉన్నామండి, దేవుడు మనల్ని దీవించేయండి. పండగల కన్నా గుడికి వస్తున్నామా? పండగల కన్నా మీ పిల్లలు గుడికి వస్తున్నారా? లేదు. ఈవేళ పొరపాటున మీకు ఏదైనా పని పడ్డది అనుకోండి, దేనికి ప్రాధాన్యత ఇస్తాం? మనం పనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. సో మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ కృతజ్ఞత పండగ దినాన్న మీరును మీ కుటుంబం అంతా దేవుని ఆలయంలో ఉండాలి, పాల్గొవాలి. కుటుంబముగా మీరు అందరూ ఎక్కట్టయ్యి మీ ఇంటిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మీ జీవితంలో చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఈ దినాన నన్ను ఎలా దీవించావు, ఆ దినాన్ని నన్ను ఎలాగ దీవించావు అని అందరితో పంచుకుంటూ దేవునికి వందనాలు చెల్లించాలి. ఇలాగూ చేయాలి, తరతరాలు చేయాలని దేవుడు అనేకమైన సార్లు చెప్పారండి. మళ్ళీ చూస్తాము. ఎక్సడస్ 12వ అధ్యాయము 14. తరతరాలు, 1 సంవత్సరం కాదండి, ఎవ్రీ ఇయర్. ఇవాళ చూడండి, ప్రపంచమంతా ఈ కృతజ్ఞత పండుగ అన్నది తోచా తప్పకుండా జరిపించుకుంటుంది. విశేషం ఏంటంటే ఈవేళ పండుగ విధానం మారింది. అసలు ఎలాగ జరుపుకోవాలన్నది చాలామంది క్రైస్తవులు కూడా పాటించడం లేదు. అది తర్వాత వివరంలోనికి వెళ్తాం. కానీ పండగ మాత్రం తోచా తప్పకుండా కేవలం ఒకటే, ఏంటంటే కృతజ్ఞత పండుగ. ఇది కానుకల పండుగ కాదు, ఇది పంట పండుగలు కాదు, ఇది కృతజ్ఞత పండుగ. కృతజ్ఞత ఎందుకు? దేవుడా నువ్వు నన్ను కాచి కాపాడావు, అయా నా కుటుంబాన్ని కాపాడావు, అయా నా పిల్లల్ని కాపాడావు, అయా నాకు ఆహారాన్ని పెడుతున్నావు, నాకు జీవనాన్ని ఇస్తున్నావు, అందుకు కృతజ్ఞత. కృతజ్ఞతతో మీరందరూ ఇక్కడ తోచా తప్పకుండా తరతరాలు పాటించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది యెహోవా దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ. ఓకే, అట్ ద సేమ్ టైం యేసు ప్రభు గారు వచ్చిన తర్వాత యేసు ప్రభు గారు కూడా ఈ ఆచరణని ఎక్కడా దేన్ని విడిచిపెట్టలేదండి. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయము 15 నుంచి 19 వచనాల్లో,
ఆ తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో, తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయము 7 నుంచి 13 వచనాల్లో ఈ విషయాన్ని చూస్తాం. ప్రస్తుతానికి మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు గారు దినాల్లో కూడా ఈ పండగ ఆచరణల్ని జరిపించారు. సో దేవుడు ఏదైతే, యెహోవా దేవుడు ఏదైతే మోషే గారు చెప్పాడో వాళ్ళు ఆ తరతరాలు పాటించారు. ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనిషిగా మన మధ్యన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఈ పండగల్ని ఆచరించారు. సో మనము కూడా ఈ పండగల్ని ఆచరించాలి. కానీ వాస్తవానికి ఈవేళ సంఘాల్లో ఈ పండగల్ని ఎలా జరుపుకుంటున్నారు, ఈ పండగ దినము ఎలాగా ఈ నవంబర్ మాసానికి వచ్చింది, ఈ కృతజ్ఞత పండగ నేటి దిన క్రైస్తవుల్లో ఈ పస్కా పండగల నుంచి లేదా టెబెంటికల్స్ పండగల నుంచి లేదా టెంట్స్ పండగల నుంచి ఏ మార్పు చెందింది? చాలా జాగ్రత్తగా గమనించండి. సాతానుకున్న గొప్ప బిరుదుల్లో ఒక బిరుదు ఏంటంటేనండి, మృదువుగా చిక్కులు పెట్టి మృదువుగా విషయాన్ని మారుస్తాడనమాట. హీ విల్ చేంజ్ థింగ్స్ స్లైట్లీ. 1900 ఒక 17th సెంచురీ టైంలోని ఇంగ్లాండ్ దేశంలో జరిగిన విషయం. ఓకే, ఇంగ్లాండ్ దేశంలో క్రైస్తవులకి హింస వచ్చేది ఒక వర్గానికి. ఓకే, ఆ దినాల్లోని పోరు ఎలాగుండేదంటే ఈ క్యాథలిక్ సంఘం వారికి ఆ తర్వాత వచ్చిన వర్గాలకి పంతు ఉండేది కాదనమాట. ఈ ఆధిపత్య పోరులో ఒక వర్గము ఆ ఊరు, ఆ దేశము విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకుంటారు. 1620 సంవత్సరంలో 102 మంది ఒక షిప్పు, మేఫ్లవర్ అని ఒక షిప్పుని తయారు చేసుకొని, ఈ ఊరిలో మనకి స్వేచ్ఛ లేదు, ఈ ఊరిలో మనం వాక్యము వాళ్ళనుకున్న విధానంలో ప్రకటించడానికి ఇబ్బంది అవుతుంది, ఈ ఊరు విడిచి మనం ఒక వేరే ఊరు మనం ఎత్తుక్కుంటూ వెళ్ళి అక్కడ స్వేచ్ఛగా మనం మన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు అనే ఒక గొప్ప తలంపుతో ఒక 102 మంది ఒక మేఫ్లవర్ అనే ఒక వాడ తయారు చేసుకొని ప్రయాణం ప్రారంభిస్తారు. వీళ్ళందరూ ప్రయాణం ప్రారంభించి నేరుగా ఎక్కడికి వెళ్తారంటే నేటి దినమున అమెరికా అని పిలువబడుతున్న ఆ దేశంలోనికి వాళ్ళు అడుగు పెడతారు. వాస్తవానికి ఇవాళ అమెరికాలో ఉన్న ఈ అమెరికన్స్ అని పిలువబడుతున్న ఈ అమెరికాలో ఉన్నవారందరూ అండి ఆ దేశానికి చెందినవారు కానే కాదు. ఎవరు వీళ్ళందరూ అంటే ఈ ఇంగ్లాండ్ దేశం నుంచి వలస వెళ్ళిన వారు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? జీవనోపాధికి. అట్ ద సేమ్ టైము వాళ్ళ మతము వాళ్ళు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారో ఆ ఆరాధిస్తున్న దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి వెళ్ళిన పరిస్థితి ఆ దినాల్లో. ఎందుకు వెళ్ళారు అక్కడికి? బ్యాప్టిస్ట్ వర్గము వారు వీళ్ళందరూ అన్నమాట. వాళ్ళకి ఆది సంఘం వారికి పొంతన కుదరలేదు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు రెడ్ ఇండియన్స్ ఉండేవారు. ఎవరు? ద రియల్ అమెరికన్స్. డిసెంబర్ 11వ తారీఖు 1620 సంవత్సరంలో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునికి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లిస్తారనమాట. అది ఎవరు చేస్తారంటే విలియం బ్రాడ్ఫర్డ్ అని ఆయన, మనల్ని సముద్రాలని దాటుకుంటూ దేవుడు క్షేమంగా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మమ్మల్ని నిలబెట్టి మాకు ఒక జీవితం ఇచ్చినందుకు వందనాలుగా విలియం బ్రాడ్ఫర్డ్ అని ఆయన కృతజ్ఞతతో ఇది చేస్తారు. సో అమెరికా వాళ్ళు నేటికి నవంబర్ 4వ తారీఖు 4వ థర్స్డేన ఇది చేస్తారు. దీన్ని అఫీషియల్ ఎవరు చేస్తారంటే జార్జ్ వాషింగ్టన్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్న ఆయన 1789 సంవత్సరంలో ఈ పండగని అఫీషియల్ చేస్తారు. ఆ తర్వాత 1863 సంవత్సరంలో అబ్రహాం లింకన్ గారు, ఆ ప్రెసిడెంట్ గారు దీన్ని ఇంకా ఒక అఫీషియల్ అమెరికా దేశంలో అఫీషియల్గా జరుపుకునే పండగగా దీన్ని పెట్టారు. సో వీళ్ళు ఈ కృతజ్ఞత పండగ, ఈ థ్యాంక్స్ గివింగ్ పండగ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే దేవుడు ఈ ఇంగ్లాండ్ ప్రాంతం నుంచి
అమెరికా దేశానికి క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలుగా కృతజ్ఞతతో ఈ పండగ వాళ్ళని చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, కష్టం వచ్చిన తర్వాత దేవునికి ప్రార్థన చేయడం కాదు, దేవుడు కాలో చేయో ఎరగొట్టిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, ఏదో గొప్ప రోగం వచ్చిన తర్వాత దేవునికి ప్రార్థన చేయడం కాదు, అప్పులు ఊబిలో పడిపోయిన తర్వాత ప్రార్థన చేయడం కాదండి. ఆపది రాక మునుపే, అయా నేను ఏదన్నా తప్పు చేసినట్లయితే నువ్వు నన్ను క్షమించు, నేను తప్పు ఆలోచిస్తున్నట్టయితే నువ్వు నన్ను క్షమించు, తప్పు చూపు, తప్పు ప్రవర్తన, తప్పు మాట నాలో ఉంటే నన్ను క్షమించు. మీరు ఏది విత్తారో ఆ పంటనే మీరు కోస్తారండి. మంచి పంటని కోయాలంటే రక్షణ అనే దాన్ని మీ జీవితంలో విత్తండి. మంచిని మీరు పొందాలనుకుంటే మారు మనసు అనే దాన్ని మీ జీవితాల్లో విత్తండి. ఎప్పుడైతే రక్షణ, మారు మనసు కలిగి మనం జీవిస్తామో, నీ చిత్తము నా జీవితంలో జరిగించని దేవుడికి సమర్పించుకుంటామో, ఆ తర్వాత ఎదుగుదల చేసేది మీ తలాంతులు, మీ మేధస్సు కాదండి, దేవుడే మిమ్మల్ని ఆ ఉన్నతమైన స్థానంలోనికి పెడతారు. ఈ కృతజ్ఞతా దినాన్న ప్రతి ఒక్కరు దేవుడా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేయొద్దు. ఈవేళ దేవుడా నన్ను ఈవేళ సజీవులుగా నిలబెట్టావు, వందనాలు. నా కుటుంబాన్ని నిలబెట్టావు, వందనాలు. నన్ను రక్షించావు, వందనాలు. ఈ రక్షణ కొనసాగులాగన, నా జీవితము ఈ రక్షణలో కొనసాగులాగన మీ కృప మా మీద నిరంతరము ఉంచండి ఈ దినాన్న ప్రార్థన చేసుకుంటాం. ఇవాళ మన సంఘానికి వచ్చిన వారే కొందరు ఇవాళ మన మధ్యలో లేరండి. ఎంతమంది రేపని దినాన్ని చూస్తామో చూడమో అనే సంగతి మనకు తెలియదండి. చాలా గమనించండి. జీవించు దినాలన్నీనండి కృతజ్ఞతతో, అయా వందనాలయ్యా, ఇవాళ ఇంత చక్కని ఆరోగ్యం ఇచ్చేవు, వందనాలయ్యా, మంచి కుటుంబాన్ని ఇచ్చేవు, వందనాలయ్యా, మంచి పిల్లల్ని ఇచ్చేవు, వందనాలయ్యా, మంచి జీవితాన్ని ఇచ్చేవు, వందనాలయ్యా, ఆహారం పెడుతున్న దేవా వందనాలయ్యా, మంచి ఇల్లునిచ్చిన దేవా వందనాలయ్యా. ఎన్ని విధాలుగా వందనాలు చెల్లించాలో ఈ సమయంలో దేవునికి వందనాలు చెల్లించండి. ఈ సమయంలో ఏమీ ఆలోచించద్దండి, అయ్యా దీవించండి అని ప్రార్థన చేయొద్దు. ఈ సమయంలో కృతజ్ఞత ప్రార్థన చేయండి. దేవుడు మీకు కృతజ్ఞత ఆరాధన దినాన్ని ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. మనసుపూర్తిగా ప్రతి ఒక్కరు ప్రార్థించారు. నేటి దినాన్న మాతో వివరంగా మాట్లాడినందుకు వందనాలయ్యా. వాస్తవానికి మీకు అనేకమైన సార్లు కృతజ్ఞత చెల్లించడం లేదు తండ్రి, దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. నేటి దినము నుంచి తండ్రి మా ప్రతి ప్రార్థనలో మీకు కృతజ్ఞతలు మనసుపూర్తిగా చెల్లే విశ్వాసగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మేము ఎవరితో మాట్లాడినా, మేము ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి దీవెన మీ వలన పొందుకుంటున్నామనే సత్యాన్ని ఎరిగి ఆ విషయాన్ని అనేక మందికి తెలిసే వారిగా, అటువంటి విశ్వాసగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మా సంఘస్థులందరి గురించి ప్రార్థన చేస్తున్నా. మీ కృప, మీ కాపుదల, మీ కరుణ, మీ దీవెన ప్రతి వ్యక్తి చుట్టూ ఉంచండి. తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.